తమిళిసై రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణకు కొత్త గవర్నర్ నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు రాష్ట్రపతి. తమిళిసై రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు రాష్ట్రపతి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ అందుబాటులో ఉన్నారు. మహేష్, తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, నిన్న తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. అదేవిధంగా లెఫ్టినెంట్ జనరల్ పుదుచ్చేరిగా ఉన్నటువంటి ఆమె కూడా రెండు పదవులకి రాజీనామా చేసినటువంటి నేపథ్యం. ఏదైతే తమిళనాడులో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి ఆమె ఈ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె నిన్న రాజీనామా చేశారు. తమిళనాడు కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. సో ఆమె రాజీనామాని రాష్ట్రపతి ఈరోజు ఆమోదించారు. అయితే రెగ్యులర్ గవర్నర్ ని కాకుండా ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణకి ఇక్కడ అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్రపతి. ఏదైతే సిపి రాధాకృష్ణ ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నారు. ఆయన తెలంగాణకి గవర్నర్ గా, అదేవిధంగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు కొనసాగనున్నారు. ఏదైతే రెగ్యులర్ గవర్నర్ ని అపాయింట్ చేసేంత వరకు సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా, అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగనున్నారు. 1-2 రోజుల్లో ఆయన తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. రైట్, అది తమిళిసై రాజీనామాను ఆమోదించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణకు కొత్త గవర్నర్ను నియమించారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు రాష్ట్రపతి.